హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, మీకు రెజనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు 30% కనెక్ట్ అవ్వచ్చు, 40% కనెక్ట్ అవ్వచ్చు, ఆర్ 100% కనెక్ట్ అవ్వచ్చు. సో మీ సిచ్యువేషన్ అసలు మీకు ఇది కనెక్ట్ అవ్వకుండా కూడా ఉండొచ్చు. సో మీ సిచ్యువేషన్స్ ప్రకారం మీరు అనలైజ్ చేసుకోండి. మేబీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా అండ్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా సరే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. మేబీ ఈ పర్సన్తో మీకు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, రిలేషన్షిప్ ఉండొచ్చు, లవ్ ఉండొచ్చు, ఆర్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా ఇవాళ మనం చెక్ చేద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీరు మీ పార్ట్నర్ని తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. సో మీరు ఇంకా లైక్ చేయకపోతే కూడా లైక్ చేయవచ్చు. అండ్ హైప్ అనే ఆప్షన్ ఒకటి కొత్తగా వచ్చింది, హైప్ కూడా చేయవచ్చు. సో మీ పార్ట్నర్ నేమ్ అట్లీస్ట్ 3 times తలుచుకోండి. సో ఎవరి గురించి రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. అండ్ రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. సో క్లైమింగ్ అంటే ఏంటి అని అందరూ అడుగుతున్నారు. సో ఈ పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లో కూడా రావాలి అనేసి క్లైమ్ చేసుకోవడం అంటే. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. ఏదైతే మీకు దొరికిందో దానికి మీరు యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో ఈ పర్సన్ నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా, ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, అసలు ఎందుకు వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆర్ఎల్స్ మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, మనీ గురించి కానీ అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ. సో మీకు ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా, ఎలాంటి క్లారిటీ కావాలి అన్నా సరే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో చూద్దాము. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. పెయిన్ఫుల్ మెమరీస్, ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, I don't understand. Oh my god, ఏం అండర్స్టాండ్ చేసుకోలేదు. I wish I could understand you. సో చూడండి, అండర్స్టాండ్
ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కావట్లేదు అంటున్నారు, నేను నిన్ను అర్థం చేసుకుంటే బాగుండదు అంటున్నారు. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఐఎమ్ అబ్సెస్డ్ విత్ యూ. మీరంటే అబ్సెషన్ ఉందంట ఈ పర్సన్కి. ఐఎమ్ స్ట్రక్ ఇన్ విజన్ ఆఫ్ అస్ టుగెదర్. ఓ, దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. ఈ ఫీలింగ్స్ వాళ్ళని బతికుండగానే దహించేస్తున్నాయి అంటారు సరా, ఆ టైపు. సెక్షువల్ డిజైర్. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్. ఇది ఎందుకో కార్డు ఇందాక షఫల్ చేస్తున్నప్పుడు కూడా వచ్చింది. చైల్డ్హుడ్ ట్రామా. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ద హీట్ బిట్వీన్ అస్ ఈజ్ ఇంటెన్స్. సో మీ ఇద్దరి మధ్య రిలేషన్ చాలా ఇంటెన్స్గా ఉంది ఆర్ ఉండేది పాస్ట్లో. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్, ఫిజికల్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి. లైక్ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ కూడా పాస్ట్లో చాలా ఉన్నది అనుకుంటాను. అదే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఇంటెన్స్గా గొడవలు జరిగి ఉండొచ్చు, ఇంటెన్స్గా ఇష్యూస్ అయి ఉండొచ్చు. అది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చాలా మంచి ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్ కానీ అదంతా బాగా జరిగింది అనేది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. సో మీ ఇద్దరి మధ్య అంత డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్లో, ఎక్స్ప్రెస్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారంట. అది మీకు చెప్పాలనుకుంటున్నారు. సో చూద్దాము, ఇక్కడ క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. పెయిన్ఫుల్ మెమరీస్. సో మీకు మీ పర్సన్కి మధ్య చాలా పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయంట. లైక్ గుడ్ మెమరీస్ కన్నా కూడా మీ ఇద్దరి మధ్య ఎక్కువ బ్యాడ్ మెమరీసే, బ్యాడ్ సిచ్యువేషన్సే, బాధని కలిగించే మెమరీసే ఎక్కువ ఉన్నాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఎందుకు వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు క్లారిఫై చేయండి యూనివర్స్. బికాస్ మేబీ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ కొంతవరకు ఏంటంటే సీక్రెట్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు అన్మ్యారీడ్ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య ఉండొచ్చు. ఆర్ ఎల్స్ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు. అలా అని ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. అలా అని ఈ పర్సన్ మీ విషయంలో స్టెప్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఈ పర్సన్కి ఈ రిలేషన్ ఎండ్ చెయ్యాలని కంటిన్యూ చేయాలని ఉంది. సో రెండు పక్కల ఆలోచిస్తున్నారు, బోత్ సైడ్స్ ఆలోచిస్తున్నారు. ఒక పక్కనేమో మీరు లేకుండా ఉండలేను అనే అనుకుంటున్నారు, ఇంకొక పక్కనేమో మీరే కావాలి, ఈ రిలేషన్షిప్లో చేంజ్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో రెండు రకాలుగా ఉంది ఆలోచనలు ఈ పర్సన్కి. మీతో ఈ పర్సన్కి మేబీ పెయిన్ఫుల్ మెమరీస్ ఏదన్నా ఉండొచ్చు, బాధని కలిగించే, లేకపోతే ఈ పర్సనే మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టి ఉండొచ్చు, మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మీకేంటంటే సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఈ పర్సన్ ఇచ్చి ఉండొచ్చు, మిమ్మల్ని చాలా బాధ కూడా పెట్టి ఉండొచ్చు. అందుకే ఇక్కడ పెయిన్ఫుల్ మెమరీస్, మీకు చాలా బాధనిచ్చారు అండ్ మీకు చాలా బాధను మిగిల్చారు ఈ పర్సన్. అందుకే ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీకు తన తరఫు నుంచి ఎట్లాంటి సంతోషం ఇవ్వలేదు, ఎట్లాంటి హ్యాపీనెస్ ఇవ్వలేదు, మీకు చాలా బాధనే ఇచ్చారు వీళ్ళు, మీకు చాలా స్ట్రగుల్ని ఇచ్చారు ఈ పర్సన్. తన లవ్ అని ప్రపోజ్ చేసింది వాళ్ళే, మీకు బాధని కలిగించింది వాళ్ళే, సైలెన్స్ ఇచ్చింది వాళ్ళే, మీ లైఫ్లోకి వచ్చింది వాళ్ళే, మీ లైఫ్లోకి కష్టాలను తీసుకొచ్చింది వాళ్ళే, మీ లైఫ్లోకి ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ తీసుకొచ్చింది వాళ్ళే. మీ ఇద్దరి మధ్య హ్యాపీ మూమెంట్స్ కన్నా కూడా ఈ పర్సన్తో చాలా పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉన్నాయి, చాలా స్ట్రగుల్స్ ఉంది. ఆర్ఎల్స్ ఈ రిలేషన్షిప్లో ఎక్కువ హ్యాపీనెస్ కన్నా కూడా సైలెన్సే ఎక్కువ ఉంది, స్ట్రగులే ఎక్కువ ఉంది, పెయిన్ఫుల్ మెమరీసే ఎక్కువ ఉన్నాయి. ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య మేబీ ఇక్కడ మదర్ ఇష్యూస్, ఎవరైతే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కాదో సో వాళ్ళ సిచ్యువేషన్లో ఏంటంటే మేబీ ఇక్కడ మదర్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఈ పర్సన్కి మదర్ ఇష్యూస్ చాలా కనిపిస్తున్నాయి. మదర్ ఇష్యూస్ వల్ల ఇక్కడ మీకు
చెప్పలేకపోతున్నారు, వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. సో అది మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, ఏదైనా సరే, ఎవరైనా సరే, మీ ఇద్దరి మధ్య హ్యాపీనెస్ కన్నా కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్సే ఎక్కువ ఉన్నాయి అనేది వాళ్ళ ఫీలింగ్. మీకు చాలా పెయిన్ఫుల్ మెమరీస్ ఇచ్చారు, మీ లైఫ్లోకి వచ్చి మీకు చాలా బాధను మిగిల్చారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. అది చెప్పాలనుకుంటున్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. సో ఇది కూడా అదే చెప్తోంది. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. నేను నిన్ను హ్యాపీ చేయలేకపోతున్నా, నేను నిన్ను హ్యాపీ చేయలేను అనే ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు? బికాస్ మేబీ ఈ పర్సన్ స్పిరిచువల్గా అవేకన్ అవుతున్నారు. సో ఆ పర్సన్ ఇక్కడ ఉంటే మీరు అక్కడ ఉన్నారు. మీరు ఒక స్టార్ టైప్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. లైక్ ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, మిమ్మల్ని హ్యాపీ చేయలేను అనే ఫీలింగ్లో ఉన్నారు. ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ ఏదో ఉన్నాయండి, 2 ఆప్షన్స్ ఏదో ఉన్నాయి. లైక్ మీరు వాళ్ళ ఫ్యామిలీనా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఈ పర్సన్ ఆల్రెడీ కమిటెడ్ అయ్యి ఉంటే కనుక, వేరే రిలేషన్షిప్లో ఉంటే కనుక కూడా ఈ పర్సన్ ఇద్దరిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఆర్ ఎల్స్ ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, లేకపోతే వర్క్ ప్లేస్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అందుకే ఈ పర్సన్ ఏమంటున్నారు అంటే, ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, నేను నిన్ను హ్యాపీ చేయలేకపోతున్నా, నేను నా ఫ్యూచర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా, నా జాబ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా, నేను నా కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా, నా ప్యాషన్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నా, నా ఇంట్రెస్ట్ల మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. సో అందుకే నేను నిన్ను హ్యాపీ చేయలేకపోతున్నా. 2 సైడ్స్ అంటే 2 పడవల్లో ఒకేసారి ప్రయాణం చేయాలంటే అది నా వల్ల కాదు. లైక్ ఆల్రెడీ ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారు అంటే, ఇంకెవరితో అయినా వీళ్ళు ఉన్నారు అంటే, సో వాళ్ళకి మీకు మధ్య కూడా ఈ పర్సన్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అందుకే ఈ పర్సన్ ఏమంటున్నారంటే, ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, నేను నిన్ను హ్యాపీ చేయలేను. నువ్వు నా కోసం ఎంత ఎదురు చూసినా నేను హ్యాపీ చేయలేనని ఇంకొక పర్సన్ అంటున్నారు. నాకెందుకో ఇంట్యూటివ్గా అది కూడా అనిపిస్తుంది. ఎప్పటికైనా నేను హ్యాపీ చేస్తాను అని ఆలోచిస్తున్నావేమో, వెయిట్ చేస్తున్నావేమో, ఏదో ఒక రోజు ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ వస్తుందని అనుకుంటున్నావేమో, అది నా వల్ల కాదు అని కూడా ఈ పర్సన్ అంటున్నారు. ఇది జనరల్ రీడింగ్ అండి, ఇది పర్సనల్ రీడింగ్ అయితే కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను నేను. సో మీరు హర్ట్ అయినా సరే కొన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నాను. లైక్ నెగిటివ్ని కూడా పాజిటివ్ చేసి చెప్పడం కానీ, పాజిటివ్ని కూడా నెగిటివ్ చేసి చెప్పడం కానీ అది నా ఛానల్లో ఉండదు. స్వీట్గా ఏదో మిమ్మల్ని హ్యాపీ చేయాలని, ఓకే పాజిటివ్ వస్తే నేను పాజిటివ్గానే చెప్తాను, అట్లేం లేదు. ఇది జనరల్ రీడింగ్, జనరల్గానే తీసుకోండి. ఓకే, ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ అంటున్నారు. ఏదో ఒక రోజు ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకొస్తానని కానీ హోప్ఫుల్లీ అనుకుంటున్నావేమో, కానీ నేను అది చేయలేను అంటున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఏం వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఏది వీళ్ళకి అర్థం కావట్లేదు. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటి, క్లారిఫై చేయండి. సో చూడండి, మేబీ ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ చాలా లాస్లో ఉన్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, కానీ మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో, ఎలా మీతో కమ్యూనికేట్ చెయ్యాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎలా మీకు నచ్చ చెప్పాలో, ఎలా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలో. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు, ఆర్ ఎల్స్ మీరే ఈ రిలేషన్షిప్ నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, మీరే వాకౌట్ చేయాలనుకుంటున్నారు. సో మిమ్మల్ని ఎలా ఆపాలి అని కూడా ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. ఏం చెప్తే మీరు ఈ పర్సన్ని వదిలేసి వెళ్ళకుండా ఉంటారు, ఏం చెప్తే ఎలాంటి ట్రస్ట్ ఇస్తే, ఎలాంటి
నమ్మకం ఇస్తే ఈ పర్సన్కి మీరు దూరంగా వెళ్ళకుండా ఉంటారు? ఎలాంటి ట్రస్ట్ ఇస్తే మీరు ఈ పర్సన్ని నమ్ముతారు? ఈ పర్సన్ని ఎలా మీకు అర్థమయ్యేలాగా కమ్యూనికేట్ చెయ్యాలి? ఏం చెప్తే మీకు అర్థమవుతుంది? ఏం చెప్పి ఆపితే మీరు వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళకుండా ఉంటారు? అది ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఐ డోంట్ అండర్స్టాండ్, అర్థం కావట్లేదు. ఒకళ్ళకేమో ఇక్కడ నాకు 2 సినారియోస్ కనిపిస్తున్నాయి. ఏం చెప్పి మిమ్మల్ని ఆపాలో అర్థం కావట్లేదు వాళ్ళ లైఫ్ నుంచి మిమ్మల్ని వెళ్ళకుండా ఆపడానికి. ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళే ఫైనాన్షియల్గా లాస్లో ఉన్నారు. అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఇంకొకళ్ళకి. మేబీ మీరేమన్నా గిఫ్ట్స్ కానీ లేకపోతే మీరేమన్నా మనీ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. నేనే లాస్లో ఉన్నాను, నేనే ప్రాబ్లమ్స్లో ఉన్నాను, ఫైనాన్షియల్గా నేనే వీక్లో ఉన్నాను, హెల్త్ పరంగా నేనే వీక్లో ఉన్నాను, అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఎలా నీతో కమ్యూనికేట్ చెయ్యాలి, యాక్షన్ తీసుకోవాలంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళే సంథింగ్ లాస్లో ఉన్నారు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. 2 సినారియోస్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మేబీ ఒకవేళ ఫైనాన్షియల్గా వాళ్ళు లాస్లో ఉన్నారు అని చెప్తే మీరేమన్నా వాళ్ళని చులకన చేసి చూస్తారేమో, లేకపోతే మీ ముందు వాళ్ళు ఎక్కడ తక్కువ అయిపోతారేమో అన్న భయం కూడా ఈ పర్సన్లో ఉంది. అందుకే మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆర్ ఎల్స్ ఇంకొకటి, మీరు వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని ఆపాలో అర్థం కావట్లేదు, ఏం చెప్పి మిమ్మల్ని ఆపాలో అర్థం కావట్లేదు. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ. చూడండి, మంచిగా ఉన్నప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకొని ఉంటే బాగుండేది, ఈగోకి వెళ్ళి యాటిట్యూడ్కి వెళ్ళి ఉండకుండా ఉంటే బాగుండేది అని ఈ పర్సన్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ, ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య గ్యాప్ కానీ వచ్చి ఉండేది కాదు అనేది మీ పర్సన్ ఫీలింగ్. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ. మేబీ ఇక్కడ ఎందుకో నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది, మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్, ఆ మ్యారిటల్ రిలేషన్షిప్లో మేబీ హ్యాపీగా లేరు. సో సంథింగ్ ఆర్ డైవర్స్ సిచ్యువేషన్స్ కానీ, అందరికీ నేను చెప్పట్లేదు, బట్ అందుకే నేను చెప్తున్నా, ఈ జనరల్ రీడింగ్ జనరల్గానే తీసుకోండి. మాకు ఇలాంటి సిచ్యువేషన్స్ లేదండి అని మళ్ళీ కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేయొద్దు. ఉన్నవాళ్ళు తీసుకోండి, నేను స్పెషల్గా మెన్షన్ చేస్తున్నా. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ ఎక్కడైనా ఏదైనా రిలేషన్షిప్లో అయినా సెపరేషన్ అయి ఉండాలి, ఏదైనా రిలేషన్షిప్ నుంచి అవుట్ అయినా అయి ఉండాలి, ఆర్ఎల్స్ వీళ్ళ లైఫ్లో ఏదైనా బ్రేకప్ చూసి ఉండాలి, ఆర్ఎల్స్ ఈ పర్సన్ ఏంటంటే మ్యారేజ్ నుంచి సెపరేట్ అయిపోయి ఉండొచ్చు, సింగిల్ పర్సన్ అయి ఉండొచ్చు. ఆ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ. సో నేను నిన్ను అర్థం చేసుకొని ఉంటే బాగుండేది, నేను అర్థం చేసుకొని ఈ రిలేషన్షిప్కి ఒక లైట్ ఇచ్చుంటే బాగుండేది, ఈగో యాటిట్యూడ్తో బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, నీ మాటకు వాల్యూ ఇచ్చి ఉండాల్సింది, నిన్ను అర్థం చేసుకొని ఉండాల్సింది అని ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్క మెసేజ్ ప్రతి ఒక్కళ్ళకి అని కాదు, ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ సంబంధించిన మెసేజెస్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఐఎమ్ అబ్సెస్డ్ విత్ యూ. మేబీ ఈ పర్సన్కి మీరంటే అబ్సెషన్ చాలా ఉంది. ఈ పర్సన్ కానీ వాళ్ళకి అబ్సెషన్ ఉంది అని ఈ పర్సన్ చూపించడానికి ఇష్టపడట్లేదు. మేబీ సంథింగ్ హైడ్ చేస్తున్నారు, వాళ్ళ ఎమోషన్స్ని హైడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, ప్రపోజల్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. సో వాళ్ళ అబ్సెషన్, వాళ్ళు ఏదైతే ఈ అబ్సెషన్ ఫీల్ అవుతున్నారో, మీతో కలిసి ఉండాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మీకు వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని కానీ ఈ పర్సన్కి చాలా ఉంది. కానీ అవి వాళ్ళు హైడ్ చేస్తున్నారు, దాచిపెడుతున్నారు. నైట్ ఆఫ్ కప్స్, ఈ పర్సన్కి మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఉంది. అబ్సెషన్ ఉన్నా కూడా దాచిపెడుతున్నారు. మీకు అర్థమవుతుందా? బికాస్
మీరు అది ఎలా తీసుకుంటారో మేబీ కొన్నిసార్లు ఏంటంటే మీరు ప్రపోజ్ చేసినప్పుడు కానీ మీరు లవ్ చూపించినప్పుడు కానీ ఈ పర్సన్ ఏంటంటే యాక్సెప్ట్ చేయకపోయి ఉండొచ్చు. మీరు బ్రతిమలాడినప్పుడు కానీ మీరు ఐ లవ్ యూ అంటే చికొట్టిపోతావు, ఓ పిల్ల జావ్ పిల్ల జావ్ పిల్ల జా 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 తేరే లియే పిచ్చెక్కిపోయే, ఏంటంత కోపం నా మీద, మంచోని కానా నే నచ్చలేదా. ఇంకా తర్వాత ఏమో నాకు గుర్తులేదు, ఆ సాంగ్ గుర్తొస్తుంది. మేబీ మీరు ప్రపోజ్ చేసినప్పుడు మీరు లవ్ యూ చెప్పినప్పుడు ఈ పర్సన్ నో చెప్పుండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఫీలింగ్స్ ఉన్నా మీరంటే అబ్సెషన్ ఉన్నా ఆ పర్సన్ హైడ్ చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీకు వచ్చి ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా నాకు కనిపిస్తుంది. వాళ్ళ ఎమోషన్స్ మీకు చూపించే ఛాన్స్ నాకు కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ ఈసారి ఇన్మెచ్యూరిటీతో మీ లైఫ్లోకి అయితే రావట్లేదు. ఒక మెచ్యూర్డ్ ఆఫర్ తీసుకొని మేబీ మ్యారేజ్ ప్రపోజల్ కానీ లేకపోతే స్టేబుల్ రిలేషన్షిప్ కోసం కానీ ఈ పర్సన్ స్ట్రాంగ్ కమిట్మెంట్తో మేబీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నట్టుగా నాకు ఇక్కడ ఛాన్స్ కనిపిస్తుంది. మేబీ మీకు సారీ చెప్పాలని కానీ మళ్ళీ మనం కలిసి ఉందామా హ్యాపీగా ఉందామా అని అడగడం కానీ చేస్తారు. ఐఎమ్ స్ట్రక్ ఇన్ విజన్ ఆఫ్ us టుగెదర్. సో మీ ఇద్దరు కలిసి ఉన్నట్టు ఆ మెమరీస్లో ఆ హాలోజినేషన్స్లో బ్రతికేస్తున్నారు ఈ పర్సన్. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మేబీ చెప్పాను కదా ఈ పర్సన్కి వాళ్ళ మదర్ ఇష్యూస్ కానీ లేకపోతే వాళ్ళ వైఫ్ ఇష్యూస్ కానీ ఏదో ఉంది ఈ పర్సన్కి. ఆర్ ఎల్స్ ఈ పర్సన్ సింగిల్ కానీ కొన్ని చేంజ్ అయితే కొన్నిటికి క్లారిటీ వస్తే వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఐఎమ్ స్ట్రక్ ఇన్ విజన్ ఆఫ్ us టుగెదర్. సో మీ ఇద్దరు కలిసి ఉన్నట్టే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ఇక్కడ మదర్ ఇష్యూస్ కనిపిస్తుంది. ఆర్ ఎల్స్ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అయితే కనుక ఈ పర్సన్ ఆల్రెడీ సింగిల్. అది మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఈ పర్సన్ సింగిల్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, టైం కోసం ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మీ ఇద్దరు కలిసి ఉండే ప్రాపర్ టైం కోసం ఆ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. ఏం ఫీలింగ్స్ అవి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఈ పర్సన్ మీ విషయంలో చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. లైక్ ఏంటంటే మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చారేమో, వాళ్ళ మీద మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారేమో. ఎందుకంటే ఎట్ ప్రజెంట్ మీరు క్లోజ్డ్ ఆఫ్ ఉన్నారు. ఈ పర్సన్ని బ్రతిమలాడట్లేదు, కమ్యూనికేషన్ చేయట్లేదు. కానీ ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంది. మేబీ మీ ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, మేబీ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ వీళ్ళ ఫీలింగ్. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీ సర్కిల్ వాళ్ళు ఎవరో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అందుకే ఈ పర్సన్ నుంచి మీరు క్లోజ్డ్ ఆఫ్ ఉంటున్నారు. లైక్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఆ పర్సన్కి తెలియట్లేదు. మీరు స్టేటస్లు పెట్టట్లేదు, అప్డేట్లు పెట్టట్లేదు, మీరు కమ్యూనికేషన్ తగ్గించేశారు. ఈ పర్సన్కి ఏమో మీతో మాట్లాడాలనిపిస్తుంది. జలస్ ఫీలింగ్ ఉంది ఈ పర్సన్కి. మీరు తనతో కాకుండా ఇంకెవరితో అయినా లైఫ్ స్టార్ట్ చేశారేమో అన్న ఫీలింగ్ ఉంది, ఆ భయం ఉంది, ఆ ఇన్సెక్యూరిటీస్ ఉంది. మీరు మీ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఆ పర్సన్ మీకన్నా బ్యాక్ అయిపోతున్నారు. వాళ్ళు లేకుండా మీరు హ్యాపీగా ఉంటున్నారు.
అది ఇంకొక బాధ. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. బతికుండగానే ఈ పర్సన్ని తినేస్తున్నాయి. ఎక్కడ మీరు వాళ్ళకి దూరం అవుతారో భయం, ఓవర్ పొసెసివ్నెస్. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు, కమ్యూనికేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళకి కాల్ మీరు చేయట్లేదు, అన్నీ క్లోజ్ అయిపోయాయి, ఏం జరుగుతుందో తెలియట్లేదు. మీ పిక్చర్స్ చూడాలని ఉంది, అదే లేదు. అది వాళ్ళ బాధ. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. సెక్షువల్ డిజైర్. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని మీతో ఫిజికల్ రిలేషన్షిప్ కూడా కావాలి అనుకుంటున్నారు. ఆ డిజైర్ కూడా ఉంది ఈ పర్సన్కి, ఆ కోరిక ఉంది. బికాస్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలని కానీ, మీ ఇద్దరి మధ్య పెరిగిన దూరం తగ్గించాలని కానీ, మీ ఇద్దరు ఓపెన్ అప్ అవ్వాలని కానీ, మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ తగ్గాలి అంటే ఇది ఉండాలని ఫీల్ అవుతున్నారు. ఇది ఉంటే మీ ఇద్దరి మధ్య పెరిగిన గ్యాప్ కానీ, డిస్టెన్స్ కానీ, ఫిజికల్ బాండింగ్ ఉంటే అది తగ్గుతుంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఈ స్ట్రగుల్స్ని ఎండ్ చెయ్యాలి అంటే ఇదొక్కటే మార్గం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇది నేను చెప్పలేదు, కార్డ్స్ నేను చెప్తున్నా. నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. అలా ఎలా అవుతుంది అని మీరు నన్ను క్వశ్చన్ చేయొద్దు. వాళ్ళ ఫీలింగ్స్ యూనివర్స్ క్యాచ్ చేసి నేను మీకు చెప్తున్నా. ఐఎమ్ జస్ట్ అ మీడియేటర్ బిట్వీన్ యూనివర్స్ అండ్ యూ. I need to figure myself out. సో మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన ఈ పర్సన్ ఎందుకు వాళ్ళు హ్యాపీగా ఉండట్లేదు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండట్లేదు, ఎందుకు హ్యాపీగా ఉండట్లేదు? మీ నుంచి ఈ పర్సన్ మేబీ మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, కొన్ని స్ట్రగుల్స్ వల్ల కానీ ఈ పర్సన్ మీ నుంచి దూరం అయ్యారే కానీ మీ థాట్స్ నుంచి వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేదు. అండ్ వీళ్ళు హ్యాపీగా కూడా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మీరు తన వెల్ విషర్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళ లైఫ్లో వీళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్. ఎక్కడ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, ఎక్కడ ఉంటే నేను సంతోషంగా ఉంటాను, ఎక్కడుంటే నేను చెప్పాను కదా సంతోషంగా ఉంటాను, హ్యాపీగా ఉంటాను, ఎక్కడుంటే నేను హ్యాపీగా ఉండను అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మేబీ ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు కొంతవరకు. ఎందుకు నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను, ఎందుకు నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను? ఇక్కడ ఈ పర్సన్ నాకు తెలిసి మీతో ఉన్నా హ్యాపీగా ఉండలేదు, మీరు లేకపోయినా ఈ పర్సన్ హ్యాపీగా ఉండట్లేదు. ఎందుకు అనేది తనని తాను క్వశ్చన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. ఇప్పుడు వాళ్ళ నుంచి నేను మూవ్ ఆన్ అయ్యాను కదా, వాళ్ళని వదిలేసాను కదా, నేను నా లైఫ్లో ముందుకు వెళ్ళాను కదా, అయినా నేను ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాను? స్టిల్ నేను ఎందుకు నా లైఫ్ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను? ఇది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. చైల్డ్హుడ్ ట్రామా క్లారిఫై చేయండి యూనివర్స్. మేబీ ఈ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా ఏదో ఉంది. చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇలాగే ఉండాలి, ఇలాగే పెరగాలి, ఇలాగే ఉండాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆర్ చిన్నప్పుడు ఏంటంటే లవ్ కరెక్ట్ కాదు అంటే లైక్ ఇంట్లో వాళ్ళు చూసినా మ్యారేజ్ చేసుకోవాలి, ఎమోషన్స్ అంతా వేస్ట్, లవ్ అంతా వేస్ట్, లవ్ చేసిన వాళ్ళతో మ్యారేజ్ అనేది కష్టం, ప్రేమ వరకే పరిమితం కానీ అది పెళ్ళి వరకు వెళ్ళదు, ఏదో ఒక రోజు
హర్ట్ అవ్వాలి, సెపరేషన్ అవ్వాలి, హ్యాపీ ఎండింగ్స్ అనేది ఉండదు అని మేబీ ఈ పర్సన్ ఫీలింగ్. లవ్ మ్యారేజ్ అంత కరెక్ట్ కాదు అనేది కూడా ఈ పర్సన్ ఫీలింగ్. లైక్ చిన్నప్పటి నుంచి మేబీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి అలా నేర్పించి పెరిగి ఉండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళని చూసి లేకపోతే ఫ్రెండ్ సర్కిల్లో చూసి ఈ పర్సన్ నేర్చుకొని ఉండొచ్చు లవ్ కరెక్ట్ కాదు అని. కానీ ఎవరి మీద ఎమోషన్స్ పెంచుకోకూడదని కానీ, ఎవరంటే ప్రేమ పెంచుకోకూడదని కానీ, ఎవరికి కమిట్మెంట్ ఇవ్వకూడదని కానీ, ఎవరి ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే చేసుకోవాలని కానీ, అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే అసలు ఈ పర్సన్కి మ్యారేజ్ అంటేనే అలర్జీ అయినా ఉండొచ్చు, పెళ్ళి ప్రేమ వీటి మీద ఇంట్రెస్ట్ అయినా లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మేబీ వాళ్ళు చుట్టుపక్కల పెరిగిన వాళ్ళలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు హ్యాపీగా లేకపోయి ఉండొచ్చు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లైఫ్లో ఎక్కడ ప్రేమ దొరక్కపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ లేకపోతే వాళ్ళ రిలేషన్లో వాళ్ళు ఎవరైనా మ్యారేజ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారే కానీ హ్యాపీనెస్ చూడకపోయి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి మ్యారేజ్ మీద, కమిట్మెంట్ మీద, లవ్ మీద అంతగా నమ్మకం లేకపోయి ఉండొచ్చు. సో 2 of Wands ఈ పర్సన్ లైఫ్లో ఏదో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. డెఫినెట్లీ ఈ పర్సన్ లైఫ్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపించే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.